Sorry, what are the outcomes did you learn from that at least? Women participation in sports. Next. Now, what is like significance with respect to the sports and women? Okay, so other people to join in sports activities. అంతేనా? ఇంకా చెప్పండి. మీరు చూడలేదా? మీరు చూడరు. ఓకే, లెట్స్ లీవ్ దట్. అది ఇంకా నేషన్ వైడ్ మొత్తం సెలబ్రేషన్ జరుగుతుంది. నౌ ఇఫ్ యూ ఓపెన్ ది న్యూస్ పేపర్, వాట్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్? ఓకే, బిఫోర్ ఇస్రో లాంచెస్ బాహుబలి ఎస్ఐఆర్ గురించి ఇచ్చాడు కదా. ఆల్రెడీ చాలాసార్లు ఎస్ఐఆర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఏమి ఇచ్చాడు? మల్టీ పార్టీ మీటింగ్ ఇన్ తమిళనాడు decide to move Supreme Court against special intensive revision. ఇప్పుడు లైక్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఇస్ ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఆర్ ది కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్? లెట్స్ స్టిక్ టు ఓన్లీ ద ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్. ఇప్పుడు వై దే ఆర్ మూవింగ్ టు సుప్రీం కోర్ట్? ఏదో ఒక ఫ్లా ఉంది, ఆ ఫ్లా మాకు వద్దు అంటే ఒక సిస్టంలో ఫ్లా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా కండక్ట్ చేస్తారు అని దే వాంట్ టు మూవ్ టు ది సుప్రీం కోర్ట్. నౌ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఇస్ వాట్ ఈస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఓన్లీ ఛాలెంజెస్ మట్టుకు విల్ రెస్ట్రిక్ట్ ద టాపిక్. చెప్పండి. Electoral rollers for voter list. ఓకే, డోర్ టు డోర్ వెరిఫికేషన్ మరి బాగానే ఉంది కదా. దీనివల్ల ఫ్లాస్ ఏంటి? ఓకే, వన్ ఇస్ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్క నిమిషం నోట్ డౌన్ చేసుకుందాం ఛాలెంజెస్. So challenges, first one, time taking process. Next, okay, put it in a nice word. The name ఏమని చెప్దాం దాన్ని? ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి ఏం చెప్పారు. ఓకే, absence of residency. డోర్ టు డోర్ అన్నప్పుడు రెసిడెన్సీకే కదా వచ్చేది. ఆర్ absence of proper address. నెక్స్ట్, ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ కామన్ ప్రాక్టీస్ మనం ఏం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఒక లొకాలిటీలో అపోజిషన్ పార్టీ రూల్ చేస్తున్నారు అని అనుకుందాం. ఓకే, కెన్ ద రూలింగ్ పార్టీ డిలీట్ ఆల్ దేర్ ఓటర్ ఐడీస్? దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో పొలిటికల్ పార్టీ ఎంటర్ అవుతుందా ఈ సినారియోలో? అవునా? సో దట్ థింగ్ ఆల్సో విల్ బి డన్. ఆర్ ఎల్స్ ఆధార్లో మన పేరు ఒకలాగా ఉంటుంది. సి మై ఫుల్ నేమ్ ఇస్ డిఫరెంట్ బట్ పీపుల్ కాల్ మీ కీర్తి. సో ఆధార్లో ఉన్న నేమ్ ఓటర్ ఐడిలో ఉండకపోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది? ద ఆఫీసర్స్ హూ ఆర్ కమింగ్ టు చెక్ దే విల్ టెల్ దట్ నో దిస్ ఇస్ నాట్ మ్యాచింగ్. అలా ప్రాపర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓటింగ్ అనేది పోతుంది. Are there any chances like that? See, your name will be different in Aadhaar
and in the electoral roll your other name will be there. Like for suppose రమేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, రమేష్ కుమార్ అనుకుందాం అతని పేరు. ఆధార్లో రమేష్ కుమార్ అని ఉంది, ఓటర్ ఐడిలో ఆర్ కుమార్ అని ఉంది. These two names are different. Person is same, but people, the naming is different. So, are there chances to cancel his voter ID? Electoral roll? Yes. Duplication అవుతుంది. దానివల్ల ప్రాపర్ డేటా అనేది ఎంటర్ చేయలేకపోతున్నారు ఆఫీసెస్. డూ యూ థింక్ ఆల్ ద ఆఫీసెస్ హ్యావ్ దట్ ఏమంటారు కెపాసిటీ టు ఎంటర్ లైక్ కరెక్ట్లీ 100% అష్యూర్డ్గా? నో. సో దేర్ ఆర్ సర్టెన్ ఫ్లాస్. ఒక ఫ్లా అంటేనే ఏమంటారు అపోజిషన్ పార్టీ వదలదు, మరి ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో లెట్స్ సీ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఛాలెంజెస్ మట్టుకు విల్ సీ ఇట్ టుడే. So one challenge is documentation barrier for marginalized sectors. If you see the tribal area or tribal group people, they will not have the proper certification with them. Okay, proper documentation అనేది ఉండదు. రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది? బికాస్ దే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్, దే నాట్ హ్యావింగ్ ప్రాపర్ హౌస్. ఓకే, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో కూడా పూర్ పీపుల్, ఇఫ్ యూ కన్సిడర్ దమ్ అట్లీస్ట్ నాట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ రిచ్ క్లాస్ పీపుల్, I'm talking with respect to the very extreme poverty people or very poor people. BPL families అని అనుకుందాం, వాళ్ళకు ఒక సొంత ఇల్లు అంటూ ఉంటుందా? దే విల్ చేంజ్ ఫ్రమ్ వన్ హౌస్ టు ది అదర్ హౌస్, అవునా? సో దానివల్ల ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర. బర్త్ సర్టిఫికేట్స్ కానీ ఆర్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ కానీ అలాంటి సర్టిఫికేషన్స్ ఉండకపోవచ్చు. దెన్ ఆర్ దే ఛాన్సెస్ దట్ టు క్యాన్సిల్ మై ఓటర్ ఐడి, టు క్యాన్సిల్ మై ఎలక్టోరల్ రోల్, or else they are not able to enter my name into the electoral list? One is that. So proper documentation barrier or for marginalized group. Tarvata inclusion of illegal migrants. Ikkada inclusion of illegal migrants ante enti ante before 26 ఆధార్ అనేది వచ్చింది కదా, ఆ హడావిడిలో ఆ ప్రాసెస్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్కి కూడా ఆధార్ అనేది ఇచ్చేశారు. నా ఇఫ్ యూ ఆర్ వెరిఫైయింగ్ దెమ్ ఆల్సో ఆల్రెడీ వాళ్ళకి సరిగ్గా అంటే they're not our people, but they already got the Aadhaar. Now can I consider Aadhaar as proof of citizenship? No. కానీ వాళ్ళ దగ్గర ఆధార్ ఉంది, నేను ఎలక్టోరల్ ఐడి ఆర్ ఓటర్ ఐడిలో వాళ్ళ నేమ్ ఇచ్చేస్తాను. Am I not including the illegal migrants' names into the electoral list? దానివల్ల ఏమవుతుంది? They will become permanent residents in India. So దీనివల్ల ఏమవుతుంది అంటే I am including the illegal migrants also. Now next, errors leading to exclusion of eligible voters. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, ద నేమ్ ఎగ్జాంపుల్. ఒక నేమ్ ఆధార్లో ఒకలాగా ఉంటుంది, ఓటర్ లిస్ట్లో ఒకలాగా ఉంటుంది, అండ్ లాస్ట్లీ దే ఆర్ క్యాన్సలింగ్ ఇట్ బికాస్ దే ఆర్ గోయింగ్ లైక్ డోర్ టు డోర్ డెలివరీ కదా, డోర్ టు డోర్ వెరిఫికేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఆ వెరిఫికేషన్లో నేమింగ్ ప్రాసెస్ అనేది తప్పు ఉందనుకోండి, దే ఆర్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ది లిస్ట్. సో ఒక్కసారి ఈ 3 కన్సర్న్స్ చెప్పండి. వాట్ ఆర్ ది ఛాలెంజెస్? One is documentation barriers for marginalized class people. Next, illegal immigrants, including of illegal migrants. Next, errors leading to the exclusion of the eligible voters. Next, చూద్దాం. Next ఏంటి అంటే data quality and technological limitations. See, everyone, the officer who is there, they may not be like technology పరంగా సరిగా ఉండకపోవచ్చు. దానివల్ల కూడా ఎర్రర్ జరుగుతుందా? ఆర్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్స్? అవునా? రీసెంట్గా ఒక న్యూస్లో ఇఫ్ యూ సీ వన్ ఆఫ్ ద స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్ నాకు ఐడియా లేదు, కానీ హీస్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టెల్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ సమ్ వర్డ్స్. అతను ఏదో మెసేజ్ చేశాడు, ఆ మెసేజ్లో ద ప్రాపర్ ఏమంటారు స్పెల్లింగ్స్ వర్ నాట్ దేర్. ఒక ప్రిన్సిపల్కి సరిగ్గా స్పెల్లింగ్స్ తెలియకపోతే, సి లైక్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్, అట్లీస్ట్ ప్రిన్సిపల్ అన్నప్పుడు, అవునా కదా? మరి టీచర్స్ దే ఆర్ వర్కింగ్. నౌ ఐఎమ్ నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్, బట్ సీ ద సినారియో హౌ ఇట్ ఈస్ దర్. సో ఎవ్రీ ఆఫీసర్ హూ ఈస్ గోయింగ్, ఆబ్వియస్లీ గవర్నమెంట్ టీచర్సే ఉంటారు కదా, దే ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ వాట్ యూస్ ద ప్రాపర్ టెక్నాలజికల్ టూల్స్. దానివల్ల మిస్టేక్స్ జరగచ్చు.
Now, next, risk of political manipulation. Indaka discuss chesam kada. The ruling party, whoever is there, if they're supporting to the people who are there supporting to the opposition party, can I have that thing? Can I have that power to exclude them all? Am I having that power? And I am also having, at least I can use my influence and I can create fake duplication of voter IDs. చూస్తూ ఉంటాం కదా, that thing. And lack of adequate public consultation. They're not asking public and they're doing whatever they want. అసలు ఏం కావాలి పబ్లిక్కి, ఎలా చేస్తే మంచిది అని చెప్పేసి. And the next is balancing security with voting rights. ఇక్కడ బ్యాలెన్సింగ్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే అదే ఫేక్ ఓటర్ ఐడీస్ని ప్రివెంట్ చేయడానికి, దట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అని చెప్పేసి. సో నార్మల్గా ఒక ఫ్లా అంటేనే వదలరు ఆపోజిషన్ పార్టీ. దీస్ మెనీ ఫ్లాస్ ఆర్ దేర్ అండ్ దట్ ఈస్ వై దే వాంట్ టు గో టు ది సుప్రీం కోర్ట్. క్లియర్? ఛాలెంజెస్ అర్థమయ్యాయా? ఇఫ్ యు ఆర్ గెట్టింగ్, ఇది ఇంకా ఎలా యూజ్ అవుతుంది అంటే ఎలక్టోరల్ రీఫార్మ్స్లో కూడా రాయొచ్చు మీరు. వాట్ ఎలక్టోరల్ రీఫార్మ్స్ నీడ్ టు బి డన్, ఆర్ ఎల్స్ లైక్ డైరెక్ట్గా ఎస్ఐఆర్ అడిగితే అడగొచ్చు, బికాస్ దట్ ఈస్ బికమింగ్ ఏ మేజర్ కాంప్లికేటెడ్ టాపిక్ డే బై డే. కానీ ఈ ఛాలెంజెస్ మటుకు యూ కెన్ యూజ్ ఇన్ యర్ ఎలక్టోరల్ రీఫార్మ్స్ టాపిక్ ఆల్సో. సో వాట్ ఈస్ ఎస్ఐఆర్? యూ నో. లీగల్ రిప్రజెంటేషన్ ఏంటి గుర్తుందా? లీగల్ రిప్రజెంటేషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 is supporting this special intensive revision, and also article 324 which is dealing with the Election Commission of India. It is also telling that Election Commission of India is having power to do this. This is legal representation. And the system special intensive revision ante door to door verification of the voter list or people. Clear? Challenges enti? Remember the challenges? And these challenges you can use in writing your electoral reforms also. Clear? Next important enti? Page 1. ISRO launches GSAT-7R, India's heaviest communication satellite. Now, oka satellite gurinchi ichinappudu, like what are the things you have to note? GSAT 7R. What are the things you have to note? చెప్పండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలుసా? అందుకే కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి అని అంటాను. దెన్ సరే, ఇక్కడ జీసాట్ అంటే ఏంటి? సాట్ అంటే శాటిలైట్, జీ అంటే ఏంటి? ఎనీ ఐడియా? ఆల్మోస్ట్ దిస్ జీసాట్ సిరీస్ విల్ బీ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఇట్ సెల్ఫ్. మరి ఇక్కడ సాట్ అంటే శాటిలైట్, జీ అంటే ఏంటి? లేదా పేపర్లో వర్డ్ కూడా ఇవ్వలేదా? ఆర్ యూ నాట్ ఏబుల్ టు సీ ఎనీ వర్డ్? ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ పారాలో లాస్ట్ లైన్లో ఉంది. జీటీఓ అని ఇచ్చాడా? వాట్ ఈస్ ద జీటీఓ? ఓకే, ఇక్కడ జీ అంటే ఏంటి అంటే జియోసింక్రోనస్. జియోసింక్రోనస్ అంటే ఏంటి? వాట్ ఈస్ జియో? ఎర్త్. సింక్రోనస్ అంటే వాట్ ఈస్ ద వర్డ్ సింక్రోనస్? సింక్లో ఉన్నామని అంటామా? వాట్ ఈస్ సింక్? బీయింగ్ ఇన్ సింక్. ఇఫ్ ద పర్సన్స్ ఐడియాలజీస్ సడన్గా అవుట్ ఆఫ్ మూమెంట్లో
సడన్గా ఇద్దరు ఐడియాలజీ సేమ్ వచ్చాయి అనుకోండి, అరే మనం సింక్లో ఉన్నాము అని అంటాం, అవునా? సో వాట్ ఇస్ యువర్ సింక్? థింకింగ్ alike or being alike in that particular moment. The same way, Earth and your satellite. If you consider this as Earth and this is your satellite, they are moving at a same revolution, or they're moving same, they're rotating in the same way, such that what is happening, see, you are here, you are rotating around your friend, మీ ఫ్రెండ్, మీరు తిరుగుతున్నారు, మీ ఫ్రెండ్ తిరుగుతున్నారు మీ చుట్టూ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్? ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ ఇద్దరు సేమ్గా ఉన్నారు అని అనిపిస్తుంది. ఓకే, బోత్ ఆర్ రొటేటింగ్. వెన్ బోత్ ఆర్ రొటేటింగ్, ఒక మొమెంటమ్ స్టార్ట్ అయ్యాక వాట్ యూ ఫీల్, యువర్ ఫ్రెండ్ ఇస్ ప్యారలల్ టు యూ. అర్థమవుతుందా? ఇక్కడ జియో సింక్రోనస్ శాటిలైట్ అంటే ఏంటి అంటే, ఎర్త్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్. ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ కూడా రొటేట్ అవుతుంది. సచ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ బోత్ ఆర్ ఇన్ సింక్. దానివల్ల మనకి ఎలా కనిపిస్తుంది అంటే రెండు ప్యారలల్ మోషన్లో ఉన్నట్టు కనిపిస్తాయి అన్నట్టు. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, యాజ్ ఎర్త్ ఇస్ రొటేటింగ్, దిస్ శాటిలైట్ ఈస్ ఆల్సో రొటేటింగ్ అరౌండ్ దట్, సో దట్ దిస్ శాటిలైట్ ఇస్ ఏబుల్ టు కవర్ ద హోల్ ఎర్త్. ఇట్లీస్ట్ ఒక పర్టిక్యులర్ ప్లేస్ వరకు. కన్సిడర్ ఇండియన్ స్పేస్లో, లైక్ ఇండియన్ టెరిటరీలో ఇట్ ఈస్ రొటేటింగ్. వీఆర్ లాంచింగ్ ఇన్ అవర్ ఓన్ టెరిటరీ. దెన్ ఆ టెరిటరీలో మూవ్ అవుతూ ఉంటుంది. దెన్ దిస్ శాటిలైట్ ఈస్ ఏబుల్ టు గివ్ మీ ద కరెక్ట్ కమ్యూనికేషన్. దాని లాటిట్యూడ్ ఏంటి, దాని లాంగిట్యూడ్ ఏంటి, నేను ఏ ప్లేస్లో ఉన్నాను ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తుంది అన్నట్టు. అండ్ దిస్ శాటిలైట్ is specially launched for Indian Navy. Okay, now as I'm launching this, now what are the advantages I can get? Okay, one more thing you understood. Geosynchronous ante ardhamaindi, avuna? And this is the heaviest satellite ever launched. Ippu cheppandi, దీని వల్ల నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? More accuracy in communication, then data transfer will be easy to me. I can stop being reliable on other countries. Atmanirbhar Bharat. Okay, ఒక ప్రాపర్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది, ఒక ప్రాపర్ సెక్యూర్ డేటా అనేది నాకు వస్తుంది. ఓకే, అండ్ ఇండియన్ నేవీకి ఏంటి, మెరిటైమ్ జోన్స్ కావాలి, మెరిటైమ్ రీజియన్స్లో ప్రాపర్ అక్యురేషన్ కావాలి. అంటే వెదర్ రిపోర్ట్ కానీ, వెదర్ ఎలా ఉంటుంది, సో దట్ కెన్ ఐ ట్రావెల్ ఆర్ నాట్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యావ్ టు నీడ్. సో ఎగ్జామ్లో లైక్ ఇఫ్ హీ ఈస్ రియలీ కన్సర్న్, ఏమంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే దిస్ పార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దిస్ GSAT-7R ఈజ్ లాంచ్డ్ బై ది LVM-3 లాంచ్ వెహికల్. ఇది గుర్తుపెట్టుకోండి, LVM-3 లాంచ్ వెహికల్. ఈ LVM-3 లాంచ్ వెహికల్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే, ఫర్దర్లీ వీఆర్ గోయింగ్ ఫర్ గగన్యాన్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ గగన్యాన్? గగన్యాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ గగన్యాన్ ప్రాజెక్ట్? గట్టిగా. సెండింగ్ హ్యూమన్ టు ది ఎక్కడికి? స్పేస్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్, దట్ ఈస్ వీఆర్ సెండింగ్ ఫస్ట్ ఇండియన్ టు ది స్పేస్ అట్లీస్ట్. అది గగన్యాన్ ప్రాజెక్ట్, అవునా కదా? సో గగన్యాన్ ప్రాజెక్ట్కి కూడా దిస్ ఈజ్ ద లాంచింగ్ వెహికల్, అండ్ GSAT-7Rకి కూడా దిస్ ఈజ్ ద లాంచింగ్ వెహికల్. ఓకే, సో GSATలో G అంటే ఏంటి? జియో సింక్రోనస్. So if you see about this, the features of this GSAT-7R, weight almost 4,400 kgs. That much huge amount of బరువున్న శాటిలైట్ని వీఆర్ లాంచింగ్. సో ఈ శాటిలైట్ని ఒక్కటేసారి జియో స్టేషనరీలో పెట్టలేమన్నట్టు, సారీ జియో సింక్రోనస్లో పెట్టలేమన్నట్టు. ఫస్ట్ ఏంటి అంటే, ఐ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ టు ది జియో స్టేషనరీ ఆర్బిట్లో పెట్టాలి నేను. ఫస్ట్ ఏమో జియో స్టేషనరీ ఆర్బిట్లో పెట్టాలి, తర్వాత ఇట్ విల్ సింక్ విత్ ది ఎర్త్.
ఇక్కడ జియోస్టేషనరీ జియోసింక్రోనస్ అంటే సింపుల్. జియోస్టేషనరీ అంటే ఏంటి అంటే ఒక ఇమాజినరీ ఎలిప్టికల్ ఆర్బిట్. ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ని నేను ఎర్త్తో సింక్ చేయలేను ప్రాపర్గా. హ్యూజ్ అమౌంట్ ఐ కాన్ సింక్ ఇట్ విత్ టు ది ఎర్త్స్ రొటేషన్. సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఒక జియోస్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, geostationary is nothing but an imaginary line, or you can consider above the equator, a slight above the equator. ఫస్ట్ నేను దీనికి ఇక్కడ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నా. తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ విల్ గో ఇన్ టు ద జియోసింక్రోనస్ ఆర్బిట్. సి, ఎర్త్ ఇస్ రొటేటింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉన్న ఒక శాటిలైట్ని నేను డైరెక్ట్గా జియోసింక్రోనస్ ఆర్బిట్లో పెట్టలేను. యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ జియోసింక్రోనస్? సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈక్వేటర్కి అబోవ్గా ఉండేలాగా, ప్యారలల్గా ఉండేలాగా ఐ ఆమ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్. దిస్ జియోస్టేషనరీ ఆర్బిట్ ఇస్ అన్ ఇమాజినరీ లైన్. ఈక్వేటర్ అంటేనే ఇమాజినరీ లైన్. అలాంటి ఒక ఇమాజినరీ ప్లేస్లో పెడుతున్నా. బట్ థింక్ దిస్ ఈస్ జస్ట్ అబౌట్ ది ఈక్వేటర్. ఓకే, తర్వాత ఒక స్పెన్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద జియోసింక్రోనస్ ఆర్బిట్. అబౌవ్ ద ఈక్వేటర్, దిస్ ఈస్ యువర్ జియోస్టేషనరీ. కమింగ్ టు యువర్ సింక్ విత్ రెస్పెక్ట్ టు ది ఎర్త్, దిస్ ఈస్ యువర్ జియోసింక్రోనస్ ఆర్బిట్. అర్థమైందా? First itself, I can't place directly with rotation to the earth. I can't match that huge amount of satellites rotation with respect to the earth's rotation. Andukani first in oka you want to prepare for something. Directly you'll jump into preparation, or slow, step by step you'll enter into the preparation. స్టెప్ బై స్టెప్ ఒకసారి కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ అయిపోయిన తర్వాత యుల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి దెన్ యుల్ స్టార్ట్ యర్ యాక్చువల్ ప్రిపరేషన్ అండ్ యుల్ గివ్ అ గుడ్ అటెంప్ట్. ద సేమ్ వే, థింక్ ఇన్ ద సేమ్ వే. అంత బరువు ఉన్న థింగ్ని నేను ఒక్కటేసారి ఎర్త్ స్పీడ్కి మ్యాచ్ చేయలేను. సో ఫస్ట్ నేను ఈక్వేటర్కి ప్యారలల్గా ఉండే రొటేషన్లో పెట్టేస్తాను, పంపించేస్తాను. తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ విల్ అడ్జస్ట్ టు ది జియోసింక్రోనస్ ఆర్బిట్. Clear? Understood? So that is the thing. So orbit inserted into geosynchronous transfer orbit, that is GTO, and tarvata launch vehicle anedi LVM-3 used for Indian Navy. Is this ardhamautunda? Is this okay? Now significance enti ante eppudaina teeskondi, almost these kind of GSAT series will be used for communication. Okay, so secure communication across the ships కానీ సబ్మెరైన్స్ వాటెవర్, రియల్ టైమ్ డేటా ఇస్తుంది అది మనకి, అండ్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్ని కూడా పెంచుతుంది ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. క్లియర్? సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద శాటిలైట్. ఈ ఫీచర్స్ అడుగుతాడు. ఆర్ఎల్స్ జియోసింక్రోనస్కి, జియోస్టేషనరీకి లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, హై ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, మిడిల్ ఎర్త్ ఆర్బిట్స్ అంటే ఏంటి, ఆర్బిట్స్ గురించి కూడా అడగొచ్చు. క్లియర్? ఎగ్జామ్లో తర్వాత ఇంకేమైనా అడగాలి అనుకుంటే యూజెస్ గురించి అడుగుతాడు. ఎనఫ్? నో. నెక్స్ట్ ఒకసారి ఎడిటోరియల్స్కి వెళ్ళండి. ఎడిటోరియల్స్లో ఫస్ట్ సెకండ్ ఎడిటోరియల్ చూడండి. ద విజన్ ఆఫ్ మోడల్ యూత్ గ్రామ్ సభాస్. గ్రామ్ సభ అంటే ఏంటి? వాట్ ఈస్ గ్రామ్ సభ? ఇది కూడా చెప్పకపోతే అలా. వాట్ ఈస్ గ్రామ్ సభాస్? ఓకే. ఈజ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దట్ విలేజెస్ కమ్స్ అండర్ గ్రామ్ సభ? హూ కమ్స్ అండర్ గ్రామ్ సభ? వాళ్ళే వస్తారా? ఓకే. నెక్స్ట్ వార్డ్ మెంబర్స్. హూ ఆర్ దోస్ రిప్రజెంట్? సరే, ఎవరో ఒక్కళ్ళు, వీళ్ళొక్కరే వస్తారా? సరే, మళ్ళీ ఒకసారి చెప్పండి ఎవరెవరు అన్నారు మీరు? సర్పంచ్, నెక్స్ట్ వార్డ్ మెంబర్స్, విలేజ్ సెక్రటరీస్,
ఓకే, అండ్ సమ్ విలేజెస్, బట్ లెట్స్ ప్రైమర్లీ కన్సిడర్ దెమ్. వీళ్ళు గ్రామ సభలో ఉంటారా? నో, దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రామ్ పంచాయత్. నేను అడుగుతుంది గ్రామ సభలో ఎవరు ఉంటారు? పీపుల్ విల్ బి దేర్. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ అంటే ఆ విలేజ్లో ఉన్న అందరు పీపుల్ గ్రామ సభలో ఉంటారా అని చెప్పేసి. నో, హూ విల్ కమ్ అండర్ గ్రామ సభ దెన్? People will definitely come. Now I am asking, aren't there any criteria to enter into the Gram Sabha? People who are having their voting age. Ante 18 plus. The people 18 plus above people ante who are having voting right, they are the people of Gram Sabha. All the people ante yes, all the people who are having right, voting right. ఓకే, వీళ్ళు గ్రామ సభలో ఉంటారు. గ్రామ పంచాయత్ మెంబర్స్ ఎవరు? సర్పంచ్. ఈ అందరికి ఒక హెడ్ ఉండాలా? ఆ హెడ్ ఎవరంటే సర్పంచ్. మరి సర్పంచ్ ఆ మొత్తం విలేజ్ని చూసుకోగలుగుతాడా? చూసుకోలేడు. వాళ్ళకి సర్పంచ్ కింద ఎవరు ఉంటారు అంటే వార్డ్ మెంబర్స్ ఉంటారు. నవ్ యూ టెల్ వాట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ గ్రామ సభ. నాకెందుకు ఈ గ్రామ సభ కావాలి? టు డిస్కస్ ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి విలేజ్ లెవెల్స్లో. రోడ్స్, వాటర్స్, స్ట్రీట్ లైట్స్. ఓకే, నెక్స్ట్. నా క్వశ్చన్ ఏంటి అంటే, నాకు ఒక డౌట్. ఈ రోడ్స్ కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, లైక్ ఇఫ్ యూ టేక్ మన ఎమ్మెల్యేస్కి కదా అవసరం. నా వై డు ఐ నీడ్ గ్రామ సభ ఆర్ గ్రామ పంచాయత్స్? సరే, ఒక్కసారి లెట్స్ టేక్ ద hierarchy. Who is the biggest person in India? Who is having power? First person is Prime Minister. Now this Prime Minister works under President. First citizen of India is President kada. President, like President కింద ఎవరు ఉంటారు? నెక్స్ట్ పోర్ట్ఫోలియో, నెక్స్ట్ ర్యాంకింగ్ తీసుకుంటే Vice President actually, the next Prime Minister. So President works under the aid and advice of the Council of Ministers. ఈ Council of Minister head ఎవరు మళ్ళీ? Prime Minister. So Prime Minister is there. Next, ఈ Prime Minister కింద ఎవరు ఉంటారు? Council of Ministers or else normal ministers అనుకుందాం. ఈ మినిస్టర్స్ ఎవరు నార్మల్గా? మినిస్టర్స్ ఎవరు అని అంటున్నా. ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్. స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఎమ్మెల్యేస్. సరే, నాదొక క్వశ్చన్. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ జాయిన్ అయ్యాడు, అజారుద్దీన్. ఈస్కి ఎమ్మెల్యే, ఈస్కి ఎంపీ, దెన్ హౌ కెన్ హీ బికమ్ మినిస్టర్? అవునా? దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనకు అక్కర్లేదు. బట్ దట్ పర్సన్ అజారుద్దీన్, హీ ఈజ్ నాట్ ఎమ్మెల్యే, హీ ఈజ్ నాట్ ఎంపీ. ఓకే, హౌ డిడ్ హీ సడన్లీ బికమ్ అ మినిస్టర్? దిస్ ఐ డోంట్ నో. నా వాట్ ఈస్ యర్ హోంవర్క్ ఇస్, ప్రాపర్గా ఏం జరిగింది అదొక్కసారి చదువుకొని రండి. ఒకసారి చదవండి. కెన్ ఎ పర్సన్ వితౌట్ బీయింగ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ కెన్ బికమ్ అ మినిస్టర్? దిస్ ఈస్ మై క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ టుమారోస్ క్లాస్. విల్ యూ? ఓకే, దెన్ నెక్స్ట్. సో ఎమ్మెల్యేస్ కింద ఎవరు ఉంటారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీస్, మేయర్స్, వాట్ ఎవర్. ఓకే, వీళ్ళ కింద ఎవరు ఉంటారు? వీఆర్ టాకింగ్ అబౌట్ సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ అంతే.
మరి విలేజెస్ ఎందుకు వచ్చాయి? ఆర్ విలేజెస్ నాట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్? ఆర్ విలేజెస్ నాట్ పార్ట్ ఆఫ్ ది నేషన్? Now why should I want Gram Sabha like organization? To promote the local self-government. Why should I promote? What is happening with respect to this local self-government? Local people. విలేజెస్లో ఏం జరుగుతుందన్న థింగ్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. దట్ ఈస్ వై వాట్ డిడ్ ఐ బ్రింగ్? నీతి ఆయోగ్ని తీసుకొచ్చాను నేను. వాట్ ఈస్ నీతి ఆయోగ్స్ ఫంక్షన్? గ్రాస్ రూట్ డెమోక్రసీ. గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటే ఏంటి? ఇంతకుముందు సిస్టమ్ ఇలా ఉండేది. నౌ సిస్టమ్ హ్యాస్ బీన్ బికమ్ లైక్ అన్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. లైక్ ఇంతకుముందు సెంటర్ హ్యాస్ టు పాస్ టు ది స్టేట్, స్టేట్ హ్యాస్ కమ్ టు ది రూరల్ బ్యాక్గ్రౌండ్, విలేజెస్ లాంటి థింగ్స్కి వచ్చేది అన్నట్టు. ఫండింగ్ అనేది ఆల్మోస్ట్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ దగ్గరే ఆగిపోయేది. ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ టు ది విలేజెస్ ప్రాపర్లీ. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్? విలేజెస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, దెన్ నెక్స్ట్ సెంటర్. ఓకే, సమ్వేర్ దిస్ ఈజ్ హెల్పింగ్ ఫర్ ది ప్రమోటింగ్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సరే, ఇదంతా ఓకే, పక్కన పెడదాము. నౌ ఓకే, వాట్ ఈస్ గ్రామ్ సభ? పీపుల్స్ రిప్రజెంటేషన్. పీపుల్ కెన్ టాక్ ఫ్రీలీ. See, an external person is coming from other place to your village. Can you speak properly with them? అదే మీ విలేజ్లో మీ చుట్టూ తిరిగి ఒక పర్సన్తో నార్మల్గా మాట్లాడొచ్చా? కెన్ యూ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ దేర్? దట్ ఈస్ వై దిస్ గ్రామ్ సభాస్ ఆర్ ఇన్వెంటెడ్, అట్లీస్ట్ అనుకుందాము. ఓకే, నౌ వాట్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ గ్రామ్ సభాస్? గ్రామ్ సభని రిప్రజెంట్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్ బాడీనే గ్రామ్ పంచాయత్. ఈ గ్రామ పంచాయత్లో సర్పంచ్ ఉంటారు, వార్డ్ మెంబర్స్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వాట్ ఎవర్ ద క్రైటీరియా యూ టేక్, దోస్ పీపుల్ విల్ బి దెర్. నౌ వాట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ దిస్ గ్రామ్ సభ ఐ వాంట్ ఫ్రమ్ యూ? యాజ్ యూ సెడ్, దే విల్ లుక్ ఆఫ్టర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకేనా? ఎడ్యుకేషన్, ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఓకే, అంగన్వాడీస్. నెక్స్ట్ health. These all primary basic necessities what we need, and collection of taxes also. Okay, these all proper things will be taken care by this gram sabhas. Now what is the author trying to tell is that ee gram sabhas relevance ane taggipotundi. If I will ask what will you become in future, no one is telling I want to become a sarpanch. ఒకవేళ అలా అంటే డెఫినెట్గా నవ్వేస్తారు, అవునా కదా? సో ఎక్కడో సమ్వేర్ ద సర్పంచ్ రోల్ ఆర్ ద గ్రామ్ సభా రోల్ ఆర్ గ్రామ్ పంచాయత్ రోల్ ఈజ్ డిజాల్వింగ్ అని చెప్తున్నాడు అన్నట్టు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అర్థమైందా? సి గ్రామ్ సభ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఫర్ ఎ విలేజ్ ఆర్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ యూ టేక్. దిస్ ఈస్ ద, ఇప్పుడు మన బాడీలో వాట్ ఈస్ ద బేసిక్ ఫీచర్, basic fundamental unit of the body? Cell. As how in the body it is formed of some minute amount of cells, the same way this entire country is formed out of small unit called village. ఆ villages ని represent చేసే heads కానీ or else village problems clear చేసే thing ఏంటి అంటే గ్రామ సభ. So can I call గ్రామ సభ as a basic fundamental unit of the country? Clear? సో ఎవరైతే హెడ్ ఉంటారో దట్ ఈస్ ది సర్పంచ్, హిజ్ రోల్ కానీ ఆర్ ఎల్స్ గ్రామ్ సభాస్ రోల్ కానీ ఇస్ డిజాల్వింగ్. నౌ వాట్ ఐ కెన్ డూ అండ్ వై ఇట్ ఈస్ డిజాల్వింగ్ అనేది కూడా ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాదర్ దెన్ వై ఇట్ ఈస్ డిజాల్వింగ్, ఐ ఆమ్ ఆస్కింగ్ వాట్ వీ కెన్ డూ. ఎందుకు డిజాల్వ్ అవుతుంది అంటే, ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే ఆర్ ఎల్స్ ఒక బుక్ తీసుకుంటే పార్లమెంట్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, పార్లమెంట్ హెడ్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు, ఇలాంటి థింగ్స్ అనేవి క్లియర్గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కానీ గ్రామ్ సభ అంటే ఏంటి? గ్రామ్ సభ యూ డోంట్ సీ ఇన్ యర్ ఎనీ స్టాండర్డ్ బుక్స్.
ఎక్కడ ఉంటుంది? ఎన్సీఆర్టీస్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ప్రాపర్గా స్టూడెంట్స్కి డెలివరీ చేయలేకపోతున్నాం కాబట్టి దెన్ సమ్వేర్ ఇట్ ఈస్ డిజాల్వింగ్ అని ఆథర్ చెప్తున్నానంటూ. మరి దానికంటే ఒక సొల్యూషన్ కూడా ఉండాలి కదా. వాట్ ఈస్ ద సొల్యూషన్ హీ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ మోడల్ గ్రామ్ సభ రోల్స్ అన్నట్టు. జస్ట్ సీ వాట్ డిడ్ హీ మెన్షన్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ్ సభ ఒకసారి మళ్ళీ చూడండి. లైక్ దీస్ ఆర్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్. విలేజ్ డెవలప్మెంట్ వర్క్స్ లైక్ రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ ద నెక్స్ట్ ఓకే రోడ్ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. శానిటేషన్ క్లెన్లీనెస్, నెక్స్ట్ వాటర్ సప్లై, వాటర్ ప్రాపర్గా వస్తుందా లేదా, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎడ్యుకేషన్ సపోర్ట్, హెల్త్ అండ్ వెల్ఫేర్, ట్యాక్స్ కలెక్షన్. దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ్ సభ. దిస్ యూ కెన్ సీ ఇన్ యర్ ఎన్సీఆర్టీ బుక్స్. పొలిటికల్ అండ్ సోషల్ లైఫ్ బుక్స్లో ఉంటుంది అన్నట్టు. అండ్ ఆల్సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్లో కూడా ఉంది, విలేజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దాంట్లో. ఎన్సీఆర్టీస్ చదవండి. ఓకే, సొల్యూషన్ ఏంటి అంటే మోడల్ యూత్ గ్రామ్ సభాస్ అని ఇంట్రడ్యూస్ చేశారు అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దే హ్యావ్ బీన్ కమ్ టుగెదర్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఏ మోడల్ యూత్ గ్రామ్ సభాస్. ఇందులో ఏంటి అంటే అంగన్వాడీ స్కూల్స్ని కానీ ఆర్ఎల్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని వాట్ దే డూయింగ్ ఇస్ దట్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద రోల్ ఆఫ్ గ్రామ్ సభాస్. లైక్ దే ఆర్ మేకింగ్ పీపుల్ స్టూడెంట్స్ దేర్, వాళ్ళకి ఈ టాస్క్ ఇస్తున్నారు అన్నట్టు. విలేజ్ హెడ్, మనం స్కూల్స్లో స్కూల్ బాయ్ స్కూల్ గర్ల్ అని ట్యాక్స్ ఇస్తాం కదా, హెడ్ గర్ల్ హెడ్ బాయ్ అని చెప్పేసి. ద సేమ్ వే ఇలా ఒక మోడల్ రిప్రజెంట్ చేయండి స్కూల్స్లో అని చెప్పేసి. దట్ టు ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, మేబీ ఫర్దర్గా ప్రైవేట్ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో విలేజ్ హెడ్ యాజ్ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, హెల్త్ వర్కర్స్, ఇంజనీర్ ఓవర్ దేర్, ఇలాంటి రోల్స్ ఇవ్వండి వాళ్ళకి. అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, దిస్ ఈస్ అ టీచర్స్ డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాట్. ఓకే, విలేజ్ లెవెల్లో అసలు ప్రాపర్గా ఏం జరుగుతుంది అని చెప్పడానికి. క్లియర్? సో నౌ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్, వాట్ ఆర్ గ్రామ్ సభాస్, వాట్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ్ సభాస్, అది క్లియర్గా ఎన్సీఆర్టీస్లో మెన్షన్ చేసి ఇచ్చారు. ఆఫ్టర్ గోయింగ్ హోమ్ జస్ట్ ఒక్క టాపిక్ అంతే, గ్రామ్ సభాస్ అంటే ఏంటో నేర్చుకోండి. హూ ఆర్ కమింగ్ అండర్ దిస్ గ్రామ్ సభాస్ అండ్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ గ్రామ్ సభాస్. ఓకే, క్లియర్? ఎలా డైరెక్ట్ ఓటింగా, ఇండైరెక్ట్ ఓటింగా, ఎవరు ఇండైరెక్ట్ ఓటింగ్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ అందరూ డైరెక్ట్ అంటే సర్పంచ్ ఈజ్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ ఓటింగా, హౌ అనేది చూడండి ఒకసారి. ఓకే, ద ఎలక్షన్ ప్రాసెస్, వాట్ ఈస్ గ్రామ్ సభాస్, మోడల్ ఉంటుంది అన్నట్టు. 3 మోడల్ సిస్టమ్ ఉంటుంది విత్ ఇన్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అవేంటో ఒకసారి ప్రాపర్గా చూసి రేపు రండి క్లాస్కి. ఆల్సో అబౌట్ దిస్ జియోసింక్రోనస్ జీసాట్ 7R. ఏం చెప్పాను జీసాట్ 7Rలో ఏం చూసుకోమన్నాను? LVM3. ఓకే, అర్థం కాలేదు. ఓకే, అది చెప్పాను కదా. ఓకే ఓకే, ఎంపీ ఎమ్మెల్యే కాకుండా డైరెక్టర్ మినిస్టర్లు అవుతారు ఫస్ట్ థింగ్, అండ్ దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. ఓకే, ఇది కాకుండా ఇంకొక ఎడిటోరియల్ ఏమి ఇచ్చాడు అంటే అబౌట్ తాలిబాన్ ఇష్యూ. ఇట్స్ నాట్ ఇష్యూ, ఎంగేజ్ తాలిబాన్, డోంట్ రికగ్నైజ్ దెమ్ అని ఇచ్చాడు. సింపుల్గా ఏంటి అంటే జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను. నౌ తాలిబాన్ హ్యాస్ బిన్ టేకెన్ ఓవర్ ది ఆఫ్ఘనిస్తాన్. ఇంతకుముందు తాలిబాన్ని సపోర్ట్ చేసింది పాకిస్తాన్, కానీ నౌ తాలిబాన్ అండ్ పాకిస్తాన్ హ్యావ్ బికమ్ యాంటీ. ఎలా అంటే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు బాంబ్ అటాక్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్లో. హూ హ్యాస్ బీన్ డన్? పాకిస్తాన్ హ్యాస్ బీన్ డన్. వాట్ ఈస్ పాకిస్తాన్స్ మెసేజ్ టు ది కంట్రీ ఇస్ దట్ ఇఫ్ Afghanistan is doing friendly relations with India, we will destroy the Afghanistan region, or మేము ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తాము ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీజియన్స్లో అని చెప్పేసి ఒక ఇండికేషన్ లాగా బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఓకే, నౌ వాట్ ద ఆథర్ we are doing friendly relations with the Afghanistan because మన ఎనిమీ ఎవరు? పాకిస్తాన్. Enemy's enemy is my friend. My enemy's enemy is my friend. So now what is India trying to do is that it is becoming closer to the Afghanistan, and that to Taliban organization. Taliban organization once was supported by the Pakistan.
కానీ ఇప్పుడు వాటికి డిఫరెన్సెస్ వచ్చినాయి. దట్ ఈస్ ఆల్ వెల్ అండ్ గుడ్. అండ్ టుడే వాట్ ఈస్ ద ఆథర్ ట్రైంగ్ టు టెల్ ఈస్ దట్ ఎంగేజ్ విత్ తాలిబాన్ బట్ కీప్ సమ్ ప్రాపర్ రిలేషన్స్. ఓకే, డైరెక్ట్లీ డోంట్ మేక్ ఫ్రెండ్. ఫస్ట్ నో హౌ ఇస్ తాలిబాన్ ఫంక్షనింగ్. చిన్న చిన్నగా ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎంగేజ్ విత్ దెమ్ బట్ డోంట్ డైరెక్ట్లీ డూ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. Okay, that is what the author is trying to tell. So background enti ante earlier Taliban, now Taliban are in power with in Afghanistan. So these people were supported earlier by Pakistan, but now Pakistan and Taliban relations have been worsened. That doesn't mean that they will not come together in the earlier future. They may come or they may not come. So now what we are doing friendship with them or we are engaging with them. And also if you see like why is India interested ante, first okavela villatho friendship cheste can Afghanistan and India both fight towards terrorism with respect to the Pakistan? That is there. So protecting the investment ante enti ante India has been kept some investments in Afghanistan, road construction gani or else schooling purpose aina sare, education sector lo aina sare, supplying of goods aina sare, India is keeping huge investment in the Afghanistan region because this is our bordering country. When India and Afghanistan are being friendly, can I tackle the Pakistan issue easily? Okay, oka country to opposition undadam veru, two countries opposition undadam veru. So can I be friendly with Taliban? Can they support and further future lo support cheyocha Pakistan side nunchi? Is it okay? The next security concern, as discussed, security concern, and other is reduce the Pakistan's influence. If we are not becoming friendly with Afghanistan, mali Pakistan friendship cheskone avakasham untada? Okay, already Taliban was the one which was supported by the Pakistan. If I don't make the friendship with Talibans, can Pakistan easily influence Talibans such that again it will be a conflict to me? So why is India interested ante okati protecting its investment, security concern and also reduce Pakistan's influence. Now but directly or indirectly oka point of thing తీసుకుంటే India won't like support Talibans directly అన్నట్టు. ఎందుకు అంటే Talibans are following strict Islamic laws. సరే, దీనివల్ల రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే when Afghanistan minister has come to India, he didn't allow women reporters to come. You know this, and this has become an issue, but at last we have to follow their rules. అవునా కదా? సో అలానే తాలిబాన్లో like Afghanistanలో if you take now, women education is not there. Okay, women education is prohibited there. Okay, అర్థమవుతుందా? So what are the issues ante human rights violations, that is girls are banned from secondary schools and colleges, women are stopped from most jobs and public places. Okati education paranga women, they are stopping the women, and other thing is job paranga they are stopping women, and there will be clear demarcation. If you go in public also, men and women should be separated on that. Okay, you're not having freedom for men and women to combinedly walk freely. There is a proper demarcation in the roads also, in the public spaces also. Next is weak economy. Taliban Afghanistan కి వచ్చినప్పటి నుంచి almost their economy has been reduced to 1/3. Almost their economy has been reduced to 1/3. So now Afghanistan needs the humanitarian assistance. Food paranga gani, education paranga gani, they need some humanitarian assistance అన్నట్టు. As Taliban enter అయినప్పటి నుంచి Afghanistan's economy has been dropped. Then one more thing, terrorist groups still persist. Afghanistanలో still terrorist groups are there. They are inactive now because Taliban is ruling there. For suppose Taliban ఒక రోజు వీక్గా అయిపోయింది, again Pakistan related terrorisms who are residing in Afghanistan, they may become active. అర్థమవుతుందా? There are little concerns also. ఆ concerns ఏంటి అంటే directly India cannot support Talibans because Talibans are following strict Islamic laws such as their women
అంటే ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ ద సెకండరీ స్కూల్స్ అన్నట్టు. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది, బట్ సెకండరీ ఎడ్యుకేషన్ దే ఆర్ స్టాపింగ్. అండ్ ఉమెన్ కెనాట్ డూ సర్టన్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ దే ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ది పబ్లిక్ స్పేసెస్. ఈక్వాలిటీ అనేది లేదు విత్ రెస్పెక్ట్ టు ది ఉమెన్. అండ్ ఫర్దర్ వీక్ ఎకనామీ, తాలిబాన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఎకనామీ డ్రాస్టికలీ 1/3కి రెడ్యూస్ అయిపోయింది. అండ్ నౌ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ది హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్. అండ్ తర్వాత ఏంటి అంటే టెర్రరిస్ట్ గ్రూప్ స్టిల్ పర్సిస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ రిలేటెడ్ టెర్రరిస్ట్ అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్ సమ్ పీపుల్ అయినా సరే, దే ఆర్ స్టిల్ దేర్ బట్ దే ఆర్ ఇన్యాక్టివ్ టుడే. Again once Taliban goes, again those people will come. Are there chances of attacking India? They are inactive now. Kani future lo we can't tell what is what. That is why what the author is telling is that you do engage with Afghanistan or Talibans. Kani make sure that it is in a proper way. Don't directly go. See, ఒకటేసారి మొత్తం నమ్మకం పెట్టుకొని ఎంటర్ అవ్వకండి. స్టెప్ బై స్టెప్ లెట్ ద ఫ్రెండ్షిప్ ఎవాల్వ్ అని చెప్తున్నారు అన్నట్టు. దట్ ఈస్ ద హోల్ ఇష్యూ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో ఫస్ట్ హీ హాస్ గివెన్ వాట్ ఈస్ ద థింగ్, ద నెక్స్ట్ ఇండియాస్ ఆబ్జెక్టివ్ ఇచ్చాడు, లైక్ వై ఇండియా నీడ్స్ తాలిబాన్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ రిస్క్ అసోసియేటెడ్. దీస్ ఆర్ ద 3 లాంగ్ టర్మ్ రిస్క్ అసోసియేటెడ్. అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ హీస్ టెలింగ్ ఇస్ దట్ మెల్లిగా నిదానంగా వెళ్ళండి, ఎంగేజ్ విత్ దమ్, బట్ డోంట్ డూ డైరెక్ట్ అంటే ఒకటేసారి ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ సెక్యూరిటీ ప్యాక్స్ పెట్టుకోకుండా, అగ్రిమెంట్స్ పెట్టుకోకుండా చూడండి అని చెప్పేసి. ఈజ్ ఇస్ క్లియర్? దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్. ఒక్కసారి లాస్ట్ పేజ్ నెంబర్ 14 అనుకుంటా, సారీ పేజ్ నెంబర్ 12. Did you open? అక్కడ ఒకటి ఉంది చూడండి. ఎక్స్పర్ట్స్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ రామ్సర్ సైట్ ట్యాగ్ ఫర్ వెట్లాండ్స్ అండ్ అస్సాం శాంచురీ. ఒక వెట్లాండ్ గురించి మెన్షన్ చేశాడు అక్కడ. ఏంటది? కెన్ యూ సీ ద వెట్లాండ్ నేమ్? ఏంటది? రౌమారి దోందువా వెట్లాండ్. ఇది అస్సాంలో ఉంది. నౌ అస్సాం గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు మేక్ దిస్ యాజ్ వెట్లాండ్. నేమ్ గుర్తుంచుకోండి. సో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ దిస్ యాజ్ వెట్లాండ్. అండ్ తర్వాత ఇంకొకటి ఇచ్చాడు చూడండి. సి ద రౌమారి దోందువా వెట్లాండ్ కాంప్లెక్స్ ఇస్ విత్ ఇన్ 70.13 స్క్వేర్ కిలోమీటర్స్ లోకోవా వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉంది, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ కాజీరంగా టైగర్ రిజర్వ్. సో కాజీరంగా టైగర్ రిజర్వ్లో ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, దట్ ఈస్ లకోవా వైల్డ్ లైఫ్ సాంచురీ. అండ్ ఈ లకోవా వైల్డ్ లైఫ్ సాంచురీలో రౌమారి దోందువా వెట్లాండ్ అనేది ఉంది. దిస్ ఈస్ క్లియర్. దిస్ ఈస్ ఎ బ్రీఫ్ థింగ్ అబౌట్ దట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. నెక్స్ట్, దిస్ కాంప్లెక్స్ హ్యావ్ బీన్ రికార్డింగ్ మోర్ బర్డ్స్ దాన్ ద ఓన్లీ 2 రామ్సర్ సైట్స్ ఇన్ నార్త్ ఈస్ట్. దట్ ఈస్, సో నార్త్ ఈస్ట్లో ఇంకో టూ వెట్లాండ్స్ ఉన్నాయి. అదేంటి అంటే అస్సామ్స్ డీపర్ బీల్ అండ్ మణిపూర్స్ లోక్తక్ లేక్. ఈ టూ వెట్లాండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ బర్డ్ స్పీషీస్ అనేవి ఇక్కడికి వచ్చి రిసైడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ టు దిస్ యూ కెన్ సీ మోర్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ కమింగ్ టు దిస్ వెట్లాండ్ అన్నట్టు. దట్ ఈస్ రౌమారి దోందువా వెట్లాండ్. Now Assam is telling to give wetland status to this. Okay, ఇక్కడ లోక్తక్ లేక్ ఉంది కదా. వాట్ ఇస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లోక్తక్ లేక్ తెలుసా? ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ వైల్డ్ లైఫ్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అన్నట్టు. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటే ఏంటి అంటే ఐల్ జస్ట్ షో యూ ద బాగుంటుంది. దట్స్ వై ఆల్గే ఏదైతే ఉంటుందో అది ఫ్లోట్ అవుతుంది అన్నట్టు. ఫ్యూమిడ్స్ అనేవి ఉంటుంది. కెన్ యూ సీ దిస్? కెన్ యూ సీ దిస్? ఇదొక లేక్. ఈ లేక్లో ఇవి ఫ్యూమిడ్స్ లైక్ ఆల్గే లైక్ క్రియేచర్స్. ఒక ప్రాపర్ షేప్గా ఒక ప్రాపర్ డిజైన్తోని దే ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద లేక్. Okay, and this is the world's only place you can see this.
ఇన్ ద లోక్తక్ లేక్. ఓకే, సో ఇలాంటి నేమ్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ యూ టు నో అస్సాంలో ఇంకా వేరే సాంచురీస్ ఏమున్నవి, వాట్ ఆర్ ది టైగర్ రిజర్వ్స్ అట్లీస్ట్ ఇన్ దట్ ప్లేస్, అండ్ డీపర్ బీల్ అండ్ మణిపూర్స్ లోక్తక్ లేక్ అని ఇచ్చాడు కదా, అలాంటి లొకేషన్స్ దాని యూనిక్నెస్ ఏంటో రాసుకోండి. బికాస్ డెఫినెట్లీ ఇన్ ఎన్వైర్న్మెంట్ థింగ్లో అడగాలి అనుకుంటే దీస్ థింగ్స్ విల్ బీ ఆస్క్డ్. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి పేపర్ చదవండి, చాలా తక్కువ ఆర్టికల్స్ ఉన్నవి టు రీడ్ ఫ్రమ్ పేపర్ టుడే, అట్లీస్ట్ కవర్ దమ్. క్లియర్? అండ్ 2 things వాట్ ఐ హావ్ గివెన్ హోంవర్క్ ఒకసారి తెలుసుకొని రండి. క్లియర్?